హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే మనం యేసుప్రభు వారికి ఆయనకు తగిన మహిమను ఆయనకు మనం చెల్లించాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్కసారనే కాదు, మనం మ్యాక్సిమం చాలాసార్లు ఏం చేస్తుంటాము అంటే మనం దేవుని నుండి పొందుకుంటాం అనమాట. అంటే మనకు కావాల్సిన అవసరతలు కావచ్చు, లేకుంటే మన కోరికలు కావచ్చు. సో ఇలాంటివి మనం ప్రార్థన చేసి మనం పొందుకున్న తర్వాత ఏంటంటే మనం ఆయనకు అంతగా స్తుతి అనేది చెల్లించము. అంటే ఆయన పట్ల అంతగా కృతజ్ఞతాభావంతో మనం జీవించము. కానీ ఈరోజు వాగ్దానం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామో మనం ఖచ్చితంగా ఆయనకు తగిన మహిమను ఆయనకు మనం చెల్లించాలి. సో మహిమ చెల్లించడం అంటే ఏంటి? ఇక్కడ మనం నోటి ద్వారా మాత్రమే కాకుండా కోర్స్ మన నడత ద్వారా మనం ఎలాగ జీవిస్తున్నామో దాన్ని బట్టి కూడా మనం దేవునికి మహిమ చెల్లించవచ్చు. సో మనం ముఖ్యంగా ఈరోజు ఒక పదం చూసుకున్నట్లయితే ఏంటంటే పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని. అంటే ఇక్కడ ఏంటి? మనం పరిశుద్ధతతో జీవిస్తూ, అంటే కోర్స్ మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఆయన మన పాపాలన్నీ కొట్టివేశారు. ఆల్రెడీ మనం పరిశుద్ధులమే. అయితే ఇక్కడ ఏంటి? మనం ఆయన నామానికి తగినటువంటి మహిమ మనం ఆయనకు చెల్లిస్తున్నాము అనే దానికి ఒక రుజువు ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించడము. సో పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి? ఇక్కడ పరిశుద్ధులు హోలీ పీపుల్ అంటే ఇక్కడ ఏంటంటే సపరేట్ చేయబడిన వారు అనమాట. సో ఇక్కడ ఏంటి? మనం యేసుప్రభు వారి చేత సపరేట్ చేయబడ్డాము. సో ఇక్కడ ఏంటి? మనం ఆ విధంగా జీవించాలి అంటే మనం గుర్తించాలి, ఓకే ఇది దేవుని మార్గము, ఓకే ఇది దేవుని మార్గం కాదు. సో దేవుడు నేను ఇలాగ ఉంటే ఇష్టపడతారు, కోర్స్ నా మార్గాలు ఇలాగ ఉంటే అలాంటి మార్గాలు దేవునికి ఇష్టం లేదు కాబట్టి నేను అలాంటి మార్గాల్లో వెళ్ళను. సో ఇలాగ ఏంటి? మనం సపరేట్గా, అంటే మనం లోకానికి సపరేట్గా దేవునితో జీవించినట్లయితే ఏంటంటే, సో లోకం అంటే పర్ఫెక్ట్ లిటరల్గా అందరి నుండి బయటకు వెళ్ళాలని కాదు. ఇక్కడ ఏంటంటే లోకంలో కొన్ని మనం చూస్తుంటాం. సో చేయకూడనివి ఈజీగా చేసేస్తూ ఉంటారు. సో అలాగా కాకుండా ఓకే నేను సపరేట్ చేయబడ్డాను దేవుని చేత. సో హోలీనెస్, పరిశుద్ధత ఏంటంటే సపరేట్ చేయబడ్డాం. సో నేను సపరేట్ చేయబడ్డాను, ఆ విధంగా జీవిస్తాను అని ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడు దేవుని శక్తి ద్వారా మనం జీవిస్తాము. సో ఆ విధంగా మనము ఆయన నామానికి తగినటువంటి మహిమ చెల్లించిన వారం అవుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ నామానికి తగినటువంటి మహిమను మేము చెల్లించాలి, అందులో భాగంగా మేము పరిశుద్ధంగా జీవించాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మీరు రక్తం చిందించడం ద్వారా, మీ రక్తం ద్వారా మేము పరిశుద్ధులము కాబట్టి మేము అదే విధంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మేమందరం పరిశుద్ధంగా జీవించాలని మేము నిశ్చయించుకొనుచుండగా ఇప్పుడే మీ శక్తి ద్వారా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము పరిశుద్ధులుగా జీవిస్తూ మీ నామానికి తగినటువంటి మహిమను చెల్లించు వారంగా ఉండుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.